రియా చాలా హార్డ్ వర్కింగ్ అమ్మాయి. రియా ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్తుంది. అమ్మ నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని చెప్పి రియా అక్కడి నుంచి బయలుదేరింది. రియా ఇంటర్వ్యూకి 10 మినిట్స్ ఉంది. తను ఫాస్ట్గా నడుస్తుంది. తను వెళ్తుండగా సడన్గా రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయ్యి ఉండడం రియా చూస్తుంది. అతనను సేవ్ చేయాలని హాస్పిటల్కి అతన్ని తీసుకువెళ్తుంది. అక్కడ ఉన్న నర్స్ పేషెంట్ కండిషన్ అంతా ఓకే అని చెప్పడంతో రియా ఆనందంగా ఇంటికి వెళ్ళింది. రియా ఇంటికి వెళ్ళగానే తన సిస్టర్, అక్క ఇంటర్వ్యూ ఎలా జరిగింది చెప్పు అక్క, నాకు ఎగ్జైటింగ్గా ఉంది అని రియాని అడుగుతుంది. అప్పుడు రియా అక్కడ జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు రియా వాళ్ళ సిస్టర్ ఇలా అంటుంది, అక్క నీకేమైనా పిచ్చా? అక్కడ చాలామంది ఉన్నారని నువ్వే కదా చెప్పావు. వాళ్ళలో ఎవరైనా హాస్పిటల్కి తీసుకువెళ్తారు కదా, నువ్వెందుకు తీసుకెళ్ళావు? అప్పుడు రియా తన సిస్టర్తో ఇలా అంటుంది, ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ వస్తుంది, కానీ ఒకరి లైఫ్ పోతే మాత్రం మళ్ళీ తిరిగి రాదు కదా అని రియా తన సిస్టర్తో చెప్తుంది. ఒక 5 hours తర్వాత రియాకి కాల్ వస్తుంది. ఆ కాల్లో నేను చైర్మన్ గారి పిఏని మాట్లాడుతున్నాను. మా చైర్మన్ గారు రేపు మార్నింగ్ 9 o'clockకి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని చెప్తారు. తను షాక్లో ఉంటుంది. తన మనసులో నేను ఇంటర్వ్యూకి కూడా వెళ్ళలేదు కదా, మరి ఎవరు నాకు ఫోన్ చేసుంటారు అని ఆలోచిస్తుంటుంది. మార్నింగ్ తను ఆఫీస్కి వెళ్తుంది. రియా చైర్మన్ రూమ్లోకి వెళ్తుంది. తను చైర్మన్ని చూసి షాక్ అవుతుంది. తను సేవ్ చేసింది ఎవరినో కాదు, చైర్మన్నే. ఆ చైర్మన్ రియాని చూసి నవ్వి రియాకి డైరెక్టర్ జాబ్ ఇస్తాడు. డైరెక్టర్ జాబ్తో పాటు బంగ్లా, కొత్త కారు కూడా ఇస్తాడు. అప్పుడు రియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను కాన్ఫిడెంట్గా బయటికి వస్తుంది. సో ఈ స్టోరీని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఎవరికైనా సహాయం చేస్తే దానికి 2 ఫలితం మనకి వస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.